రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మార్గదర్శకాలు ఇవి: ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని 4-5 గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలి. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించాలి. లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాలి. నిరుపేదలకే ఇండ్లు అందేలా చూడాలి. లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి. జాబితాలో అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలోని ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు. ఏప్రిల్ 18, 21 లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు, అధికారుల పరిశీలన. ఏప్రిల్ 22, 30 జిల్లా అధికారులతో సూపర్ చెక్. మే 1 పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన. మే 5, 7 జిల్లా కలెక్టర్లచే ఇళ్లు మంజూరు. L2 జాబితాకే 2 పడకల గదుల ఇండ్లు. గతంలో నిర్మించిన 2 పడకల గదులను పలు ప్రాంతాలలో లబ్ధిదారులకు కేటాయించలేదు. ఈ ఇండ్లపై అధికారులకు మార్గదర్శకాలు చేయించి L2 జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఈ ఇండ్లను కేటాయించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సూచన, గెజిటెడ్ అధికారుల విచారణతో ఈ ఇండ్లను అర్హులకు కేటాయించాలి. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇండ్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.